ప్రమోషన్స్కి ఎవరు వచ్చారు, మనతో పాటు ఎవరు నిలబడ్డారు. ఒకరోజు యాక్ట్ చేసి వెళ్ళిపోతారు, డబ్బులు తీసుకుంటారు, వెళ్ళిపోతారు. అది కాదు, ప్రమోషన్స్కి ఒక డెబ్యూ హీరో, ఒక డెబ్యూ ప్రొడ్యూసర్, మెయిన్లీ ప్రొడ్యూసర్స్ అంటే డబ్బులు పెట్టిన వాళ్ళకి ఏదో కోట్లు సంపాదించేద్దాం, ఈ సినిమా ఇండస్ట్రీలో వచ్చేస్తుంది అని రారు. ఇప్పుడు మన మూవీ ప్రొడక్షన్ చేసిన వాళ్ళు కూడా యూఎస్లో ఒక రేంజ్లో ఉండి ఈరోజు ఏదైనా వాళ్ళ కాళ్ళ దగ్గర తెచ్చుకోగలిగిన వాళ్ళు ఇండస్ట్రీకి వచ్చి ఎందుకు చేస్తారు అంటే ఆ రికగ్నిషన్ కోసం, ఏదో ఇది ఉంది కాబట్టి, ఆ జీల్ ఉంది కాబట్టి ఆ జీల్ని ఎలాగైనా నెరవేర్చుకుందాం అనే వస్తారు. సో ప్రమోషన్స్ పరంగా ఎవరైనా సరే, ఎనీబడి, మీడియా మిత్రులు కూడా ఒక కొత్త హీరో కానీ మెయిన్లీ ఒక కొత్త ప్రొడక్షన్ వచ్చినప్పుడు మన వంతు బాధ్యత ముందు ఆ సినిమాని సపోర్ట్ చేయడం. పెద్ద సినిమాలు మనం చేసినా చేయకపోయినా, మనం సపోర్ట్ చేసినా చేయకపోయినా పెద్ద సినిమాలకి రావాల్సిన రేంజ్ కానీ, పెద్ద సినిమాలకి రావాల్సిన హైప్ కానీ ఆటోమేటిక్గా వస్తుంది. మీడియా మిత్రులందరికీ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే, యాజ్ ఎ మీ తమ్ముడుగా, మీ బ్రదర్గా, మీ ఫ్యామిలీలో ఒకడుగా నన్ను చూడండి. నేనే కాదు, ఏ చిన్న సినిమా వచ్చినా కూడా అంటే పెద్ద పెద్ద యాక్టర్స్, పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌస్ కానీ అన్నీ కూడా ఒక మోస్తారు చిన్న సినిమాలే, వాళ్ళకి ముందు సపోర్ట్ చేయండి. ఎందుకంటే దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఒకసారి ఒక ప్రొడక్షన్ హౌస్ వచ్చి ఒక సినిమా తీసింది అంటే డెఫినెట్గా వాళ్ళకి సినిమా రిజల్ట్తో సంబంధం లేకుండా, డబ్బులు వచ్చినా రాకపోయినా, ఆ ఫేమ్ వచ్చింది, మూవీ రికగ్నిషన్ వచ్చింది, ఇండస్ట్రీలో ప్రెస్ వాళ్ళు, మీడియా వాళ్ళు ఆ ప్రొడక్షన్ హౌస్కి కానీ, ఆ యాక్టర్స్కి కానీ ఆ రికగ్నిషన్ ఇచ్చారు. దట్ ఈస్ వాట్ ది వాంట్. అది ఉంటే డబ్బులు ఉన్నాయి కాబట్టి ఇంకో 4 సినిమాలు తీస్తారు. వాళ్ళు కాకపోయినా వాళ్ళ సర్కిల్లో వచ్చి తీస్తారు. దాంట్లో మన ఇండస్ట్రీ వాళ్ళే బాగుపడతారు. ఈ రోజు ఒక ప్రెస్ మీట్కి 1 లక్ష ఖర్చు పెట్టినా, ఓ 10 లక్షలు ఒక రోజు షెడ్యూల్కి ఖర్చు పెట్టినా, ఆల్ దట్ మనీ అదంతా ఎవరికి వెళ్తుంది? మన ఇండస్ట్రీ ఉన్న వాళ్ళకే వెళ్తుంది. సో డెఫినెట్లీ మోస్ట్ ఇంపార్టెంట్, ప్రెస్, మీడియా వాళ్ళు పెద్ద సినిమాలకు ఇచ్చే అటెన్షన్ కంటే కూడా చిన్న సినిమాలకు అటెన్షన్ ఇవ్వాలని నా కోరిక. ఏదో ఒక ప్రెస్ నోట్ వచ్చింది అంటే ఇదేది తీసి పక్కన పడి ఇంకోటి వస్తే అది, అలా చేసినప్పుడు కొత్త ప్రొడ్యూసర్లు ఇండస్ట్రీకి రావాలి, ఆ మాట జరగదు. ఇది ప్రతి ఒక్కడికి తెలిసిన విషయమే. ఒక ప్రెస్ నోట్ ఒక సినిమా నుంచి వచ్చింది అంటే, చిన్న సినిమా అంటే డబుల్ ఎనర్జీతో పనిచేయండి, డబ్బుల కోసం కాదు. సో ప్రెస్ మిత్రులకి రిక్వెస్ట్, అందరికీ కూడా ప్లీజ్ ఎంకరేజ్ చిన్న సినిమాలు, స్మాల్ మూవీస్ని ఎంకరేజ్ చేయండి. చిన్న సినిమాలకి స్పెషల్ అటెన్షన్ ఇవ్వండి. దానివల్ల కొత్త ప్రొడ్యూసర్స్ వస్తారు, కొత్తగా ఇండస్ట్రీలో కొత్త సినిమాలు వస్తాయి. దానివల్ల మనలో ఒకళ్ళే పిఆర్గా పనిచేస్తారు, మనలో ఒకళ్ళే ఇలా ప్రెస్ మీట్స్కి వస్తారు. సో అది నా రిక్వెస్ట్. అలాగే ఆర్టిస్టులు అందరూ పెద్ద పెద్ద ఆర్టిస్టులే. మన మూవీలో చేసిన వాళ్ళందరూ కూడా దే ఆర్ బిగ్ ఆర్టిస్ట్. వాళ్ళందరూ మన సినిమాలో ఫస్ట్ టైం వర్క్ చేసినందుకు, నాతో పాటు అంటే యాజ్ అ ఫస్ట్ యాక్టర్ నేను లాంచ్ అయినప్పుడు నాతో పాటు వర్క్ చేసినందుకు అందరికీ చాలా థ్యాంక్స్ అండి. మన ఇండస్ట్రీలో ఉన్న ఆర్టిస్టులు అందరికీ కూడా ఒకటే రిక్వెస్ట్, దిస్ ఈజ్ మై ఫస్ట్ మూవీ. మై నేమ్ ఈజ్ యోగేష్. నేను యూఎస్ నుంచి వచ్చాను, డాక్టరేట్ చేశాను, నా ఓన్ కంపెనీ నాకు ఉంది. ఇట్స్ నాట్ ఫర్ మీ, ఇట్స్ నాట్ అబౌట్ మనీ మేకింగ్ ఆర్ ఎనీథింగ్. నిజంగా ప్యాషన్ ఉంటేనే ఒక మనిషి ఇండస్ట్రీకి వస్తాడు. ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. ఒక మనిషి ఇండస్ట్రీలోకి వచ్చి ఒక హీరోగానో, ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానో, ఒక డైరెక్టర్ గానో, ఏదో ఒక రోల్లో ఒక మనిషి వచ్చి నుంచున్నాడు, కష్టపడుతున్నారు అంటే దాని అర్థం ప్యాషన్ ఉండబట్టే తప్ప వేరే రీజన్ కాదు. ఇట్స్ నాట్ అబౌట్ బిజినెస్, ఇట్స్ నాట్ అబౌట్ మేకింగ్ మనీ, ఇట్స్ నాట్ అబౌట్ ఎనీథింగ్ ఎల్స్. సో ఆర్టిస్టులు అందరూ ఒక సినిమాలో మనం చేశాము అంటే, ఎలాగైతే మా సినిమాలో ఆర్టిస్టులు వచ్చి ఇంత సపోర్ట్ చేసి మా ప్రమోషన్స్లో మా కోసం తిరిగారో, ఆర్టిస్టులు అందరూ కూడా మేక్ ఇట్ ఏ ప్రయారిటీ. ఇది నా హంబుల్ రిక్వెస్ట్. మోర్ దాన్ యాక్టింగ్, ఏదో డబ్బులు తీసుకున్నాం వెళ్ళిపోయాం అన్న దానికంటే ప్రమోషన్స్ పరంగా మనం ఆ సినిమాకి ఎంత చేసాం అంటే, ఒక ఆర్టిస్ట్, ఒక నోన్ ఫేస్ ఉన్న ఆర్టిస్ట్ వచ్చి ఒక రోజు ఒక సినిమా యూనిట్తో తిరిగారు అంటే దానికి వచ్చే ప్రమోషనల్ హైప్ కానీ ఏదైతే ఉందో అది ఒక 10 రోజులు చిన్న టీం వాళ్ళు తిరిగితే రాదండి. సో డెఫినెట్లీ ఆర్టిస్ట్ ఎవరైతే నోన్ ఫేస్ ఆర్టిస్ట్ని పెట్టుకోవడానికి మెయిన్ రీజన్ కూడా అదే. నోన్ ఫేస్ ఆర్టిస్ట్ ఎందుకు పెట్టుకుంటారంటే రేపొద్దున మన సినిమాకి ఒక మంచి ప్రమోషనల్గా మంచి యూజ్ ఉంటుంది అని. సో ఆర్టిస్టులు అందరూ కూడా, దిస్ ఈజ్ మై హంబుల్ రిక్వెస్ట్ టు ద ఇండస్ట్రీ, ఇఫ్ యు ఆర్ డూయింగ్ అ మూవీ ప్లీజ్ ఎన్ష్యూర్ దట్ యూర్ పార్టిసిపేటింగ్ ఇన్ ప్రమోషన్స్. సో తప్పుగా ఏమైనా మాట్లాడుంటే మన్నించండి, మీలో ఒకరిని క్షమించండి. సో ఏదేమైనా త్రిముఖ మూవీ 30వ తారీఖు వస్తుంది. అది మాత్రం ఖచ్చితంగా థియేటర్స్కి వెళ్ళి చూడండి. ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు డిసప్పాయింట్ యూ. చాలా బాగా వచ్చింది, మంచి థ్రిల్లర్ ఎలిమెంట్స్తో చాలా అందంగా వచ్చింది. థ్యాంక్ యూ.